హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో సండే స్పెషల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసర్లతోటి గ్యారెలు చేస్తున్నాండి. నేను మిక్సీ పట్టి నైట్ నానబెట్టినండి పెసర్లు. దాంట్లో ఒక చిన్న గ్లాస్ అడంతా బియ్యం వేసి నానబెట్టి ఉదయాన్నే మిక్సీ పట్టిన దీంట్లోకి కరపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలిపినండి. మేమైతే మీరు గ్యారెలు అంటే హెల్ప్ చేస్తుండొచ్చు, నేనైతే ఉండల్లాగా చేస్తానండి. ఇలా చేసుకుంటే సూపర్ ఉంటాయండి. ఇవి మనము కొందరైతే ఇట్లా మినప వడల్లాగా చేస్తారు, కానీ నేనైతే ఇలా ఉండల్లాగా చేస్తున్నాండి. పెసర్లతోటి పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఏంటంటే దీనికి మనం పెసర్లతోటి కొంచెం మినపప్పు, బియ్యం కలుపుకొని కూడా మనం దోశల్లాగా కూడా చేసుకోవచ్చండి. అలా కూడా బాగుంటుంది. మీకు ఒకవేళ దోశలు అలా కావాలంటే కామెంట్ చెప్పండి, తప్పకుండా చేసి చూపిస్తాను. కానీ ఇలా చేసుకుంటే ఇంకా పొలంలో పండిన పెసర్లు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయండి. కానీ నేను షాప్లో తెచ్చినాను. ఇవి చూడండి, రెడీ అయిపోయినాయి కదా. లోపల ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. వేడి వేడి పొగలు వస్తుంది కదా. దీంట్లోకి ఏ చట్నీ అవసరం లేదండి. ఇవి ఉల్లిపాయ కారం అండి. దీంతో చేసుకుంటే సర్ది ఉన్న వాళ్ళకు కూడా సర్ది తగ్గుతుంది. కారం మాత్రం టేస్ట్గా ఉంది, ఎందుకంటే మేము ఇంట్లో పట్టించుకున్న కారం కాబట్టి ఎల్లిపాయలు వేసి చేసినాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదిగా ఎల్లిపాయ కారం. మా బుజ్జికి సర్ది అయింది కాబట్టి దీంతో చేస్తున్నాం. చట్నీ ఏం అవసరం లేదండి, మీకు ఇష్టం ఉంటే చట్నీ కూడా చేసుకోవచ్చు. కానీ మేమైతే ఎప్పుడైనా ఎల్లిపాయ కారంతో ఇది తింటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే పెసర్లు అనేది కూడా చాలా హెల్తీకి కూడా చాలా మంచిది కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.